ఆర్ యు ఓకే? ఓకే సార్. పెద్ద ఇంజరీ ఏం కాదు కదా? లేదు, నేను చూసుకుంటాను. గుడ్ జాబ్. మనకేమైనా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకు హెల్ప్ చేయాలనే నీ యాటిట్యూడ్ ఉంది చూడు, అది మంచిది. కీప్ ఇట్ అప్. సార్ స్వీట్స్. మ్యాటర్ ఏంటి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చింది సార్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. దీని అంతటికీ కారణం మీరు ఇచ్చిన ప్రోత్సాహమే సార్. అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను కదా, అందరికీ టచ్ లో చిన్న పార్టీ సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నేనెందుకులేమ్మా? మీరు రాకుండా ఎలా సార్? రానంటున్నాడు కదా. అయినా మాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? పాఠాలు చెప్పాలా, ఫైట్లు చేయాలా? నాలాంటి వచ్చాడు అనుకో, డిస్కోలు బ్రేకులు వచ్చు కాబట్టి ఓ అందం చందం. ఓకే సిద్ధు, నువ్వే కరెక్ట్. క్యారీ ఆన్. వెళ్దామా? హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఎవరు? నా స్టూడెంట్ బామ్మ. నమస్కారం అండి. ఆ చేతికి దెబ్బేంటమ్మా? అది క్యాంప్. స్కూటీ స్కిడ్ అయి పడిపోయింది బామ్మ. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగేనండి. మీరు అబద్ధాలు ఆడతారా? బామ్మకి గొడవలంటే భయం. మీరు నవ్వడం నేను ఇప్పుడే చూస్తున్నాను సార్. క్యాంపస్ లోనే నేను ప్రొఫెషనల్ గా ఉంటాను, బయట మామూలే. అయితే నేను మీతో ఫ్రీగా ఉండొచ్చా? డెఫినెట్లీ. టేక్ కేర్. హాయ్ సార్. హాయ్. దెబ్బ ఎలా ఉంది? తగ్గిపోయింది. ఎప్పుడు బుక్సే చదువుతారా? ఎస్, ఆ రోజు కూడా నేను బుక్కే చూశారు. హాయ్. హాయ్. ఏంటిలా వచ్చావు? ఫ్రెండ్స్ తో వచ్చాను. ఓకే, క్యారీ ఆన్. బాయ్. బాయ్. అరే, సారీ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే సార్. ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళ్తానో నాకే తెలియదు. నేను డ్రగ్స్ తీసుకుంటాను, ఇంకోటి తీసుకుంటాను, నీకెందుకే? అనవసరంగా ఆ ప్రొఫెసర్ గారి నా మీదకి వెళ్దావు. అలాంటప్పుడు నిన్నెందుకు వదులుతానే? ఆగు! ఆగవే, ఎక్కడికి వెళ్తావు? రావే. మా వదిన చేపట్టుకుంటావరా కొడక్క? వదిన, అన్న తీసుకురమ్మన్నాడు, బండెక్కు. వదిన మొహమాట పడుతున్నట్టుంది, వెళ్ళి ఆపండి. మా అన్న పిల్లాన్ని టచ్ చేస్తావరా? తోలు తీస్తావు. ట్రై చేయి. వదలకుంటే సస్తావు. ట్రై చేయమని చెప్పానుగా. ఏంట్రా ట్రై చేసేది?
విక్కీని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వాళ్ళెవరు? అన్నంటారు, వదినంటారు, పెళ్ళామంటారు. మ్యాటర్ ఏంటి? మాది వైజాగ్. మా నాన్న పేరు జగదీష్ ప్రసాద్. మా అన్నయ్య పేరు ఆనంద్ ప్రసాద్. మా నాన్నకు బిజినెస్ విషయాల్లో గోపి అనే వాడితో గొడవలు జరుగుతూ ఉండేవి. ఇరవై 28 ఏళ్లుగా కోమాలో ఉన్న వీరకేశవుడు కోమాలో నుండి బయటకొచ్చాడు. మా నాన్ననొచ్చి కలవమని వీరకేశవుడి నుంచి కబురొచ్చింది. గోపిని కొంచెం కంట్రోల్లో పెట్టడం మంచిది. నీకు వింతగా అనిపించడంలా? నా కాళ్ల దగ్గర స్టార్ట్ అయ్యి నా కొడుకు నెత్తిన సెటిల్ అయి వాణ్ణి జాగ్రత్తగా ఉండమని నాతోనే అంటున్నాడు. ఎక్కేవాడు ఇంకొకడిని తొక్కాలి, తప్పు కాదు. బండను తొక్కు, కొండను కాదు. నేను కోమాలోనే పోతాననుకున్నావులే, అందుకే ఎదిగావు. నే వచ్చానుగా, వదిలేయ్. మళ్ళీ నా కాళ్ల దగ్గర పడుండాలంటే కష్టమేలే. ఒక పంచి, నీ కూతురు పెండ్లీడుకొచ్చిందని తెలిసింది, మా వాడికిచ్చి పెండ్లి చెయ్యి. బియ్యంకుణ్ణి అని చెప్పుకొని బతికేయి. అమ్మాయి ఇష్టాలు తెలుసుకోవాలి కదా. అసలు భూమి మీద లేకుండా పోయే కన్నా పెళ్లి బెటర్ అని చెప్పు. దాంతో చదువుకుంటున్న నన్ను బెడ్స్ పిల్లని నుంచి పిలిపించారు. వాడితో నాకు పెళ్ళేంటి డాడీ? మామూలుగా అయితే అది మన ఇద్దరం డిసైడ్ చేయాలమ్మా. కానీ మన మీద మూడో పర్సన్ డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాడమ్మా. మనల్ని నమ్ముస్తాడు ఏం పిక్తాడు నాన్న? ఎవరనుకున్నావురా? వీరకేశవుడు. ఒప్పుకుంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, లేదంటే పిండం పెట్టడానికి కూడా ఈ ఇంట్లో మనిషి ఉండడు. వాళ్ళు పెట్టిన భయానికి తల వంచక తప్పలేదు. ఇది కలలో కూడా ఊహించలేదు కదరా. నా తల కావాలి అని ఎగిరావు. కాళ్ళు దొరికాయి, కడుకో. నీళ్లు నెత్తిన చల్లుకో, పుణ్యం కూడా వస్తుంది. ఏర్పాట్లు అదిరిపోయినాయి అన్న. అన్న పెళ్లి కొడుకు డ్రెస్ లో అదిరిపోయాడ్రా. అదే అన్న పెళ్ళిరా, ఎంజాయ్. జోకర్ వచ్చింది పేకలో. నీకు ప్యాకలో వచ్చింది. ఈ జోకరు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుందిరా. ఎరా బామర్దే. ఇలా ఆడపిల్లను అడ్డం పెట్టుకుని బతికిపోయే నీలాంటి వాడిని ఏమంటారో తెలుసా? కొడుకు చంపేశాను. ఏం చెయ్యం, వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు. మొత్తం అందరినీ వేసేడ్రా. మా అన్నయ్య నాకరి చూపు చూసుకోకుండానే నా తండ్రి నన్ను దూరంగా పంపించేశాడు. ఆ దుర్మార్గులు మాత్రం అది నా పెళ్ళామని అందరికీ తెలిసిపోయింది నాన్న. వాళ్ళని బతికినవను.
చంపేస్తాను నాన్న, చంపేస్తాను. ఏయ్! మనం గెలవడం అంటే ఎదుటి వాళ్ళని చంపడం కాదు, ఓడించడం. వాడి కూతుర్ని వాడు తీసుకుపోయి వాడేంటో చూపించుకున్నాడుగా. నీ పెళ్ళాన్ని నువ్వే తీసుకొచ్చి నువ్వేంటో వాడికి చూపించాలి. అప్పటి నుంచి ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని ఎప్పటిదాకా భయంగా బతుకుతున్నాను. ఈ రోజు నుండి దేనికి టెన్షన్ పడద్దు. వాళ్ళు నిన్ను తాకాలంటే ముందు శ్రీమన్నారాయణ తల నరికే దమ్ముండాలి. అవును, ఈ రోజు ఏదో పార్టీ ఉంది కదా. మనకి పిల్లలు పుట్టకపోయినా చెల్లెలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సృష్టించారు. హలో, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి సార్ స్టూడెంట్, మీ ఇంట్లోనే ఉంటది. తమరికి భూమి పోయినా బలుపు తగలేదుగా, అందుకే ఇది. ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏంటి? బయట భూమిలో కొన్న సోఫా ఉంది కదా, దాంట్లో ఆ. Very good. అప్పుడప్పుడు మా ఆవిడకి నేను విజిల్స్ సిగ్నల్స్ ఇచ్చుకోవచ్చా? నీకు ఆ తాట రాకూడదు. సిగ్నల్స్ ఇస్తే లేడీస్ వచ్చి కుమ్ముతారు, విజిల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పడతారు. ఈ మ్యాటర్ లాటికి దూరంగా ఉంచితే బాగుండదు.